హాయ్ హలో నమస్తే ది హోస్ట్ మనోహర్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ పొలిటికల్గా తన వాయిస్ కూడా ప్రత్యర్థుల గుండెల్లో నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తన వాయిస్ కూడా తనే మనతో ఉన్నారు, పులి సీత. అయితే తను రీసెంట్గా శ్యామల మీద చేసిన కామెంట్స్ అవ్వచ్చు, అటు ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్టెడ్గా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సపోర్టెడ్గా తన వాయిస్ కూడా ప్రజల్లోకి అయితే చాలా బలంగా తీసుకెళ్ళింది. అయితే ఈరోజు తనతో తన కొత్త సినిమాలు, నెక్స్ట్ తన పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి, తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీత గారు ఎలా ఉన్నారండి? నమస్తే అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్, షూటింగ్ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సీత గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అరెస్టుల పరంపర అంటే చాలా మంది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, లేదంటే తప్పు చేసిన వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి శిక్షించారు. ఈ 5ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తప్ప ఎవరి మీద కక్షపూరితమైన చర్యలు తీసుకోలేదని కూడా బలంగా వైసీపీ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ కావాలని వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, అంటే ఈరోజు పోసాని అవ్వచ్చు, ఇట్లా ఇది జనాలకు కూడా తెలుసు, కావాలని ఇబ్బంది పెట్టి అరెస్టులు చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. నెక్స్ట్ కూడా మళ్ళీ నేను సీఎం అవుతాను ఒక్కొక్కరిని, అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, అసెంబ్లీ బయట మాకు టైం వస్తుంది, మేము మళ్ళీ మా టైం వస్తుంది, ఎవరిని వదిలిపెట్టము, సప్త సముద్రాలు దాటినా కూడా రిటైర్డ్ అయినా కూడా తీసుకొచ్చి బోన్ మీద కూర్చోబెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలంగా చెప్పారు. రేపొద్దున వాళ్ళ టైం రాదంటారా, మళ్ళీ రిపీట్ అవ్వదంటారా? ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్పారు కదా, మేము ఏం చేయలేదు, మేము ఉత్త శుద్ధపూసలో మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మొన్న వచ్చి. మరి అనిల్ బోరగడ్డ ఉన్నాడు కదా, తన్ని అరెస్ట్ చేశారు. తను ఎలా మాట్లాడా మీరు అందరూ రెండు తెలుగు రాష్ట్రాల మంది చూశారు కదా, అతని లాంగ్వేజ్ ఎలా ఉన్నిందో. మరి తను అరెస్ట్ చేసినప్పుడు వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? పోనీ జైలుకి వెళ్ళారా? నాకైతే ఎక్కడ కనపడలేదు, మీకు తెలుసా? లేదు. ఓకే, ఇప్పుడు మరి వల్లభనేని వంశీ ఎందుకు అంటే అతనేం టికెట్ ఇవ్వలేదు కాబట్టి అతను నేను వెళ్ళను, ఇతను నా ఇదిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళాను అని సమాధానం చెప్తారు. ఓకే, పక్కన పెడదాం. మరి నువ్వు 2009లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రజావేదికను ఎందుకు కూల్చావు? అవసరం ఏముంది? ఎందుకు కూల్చాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్తారా? పోనీ ఎవరైనా వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్తారా? ఎందుకు? అదేం జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎదురుగానే ఉందా, లేకపోతే నడవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? మరి ఎందుకు కూల్చాల్సి వచ్చింది? ఇప్పుడు ఎంతసేపటికి ఇచ్చిన సూపర్ 6 ఇవ్వలేదు అని అంటున్నారు కదా. ఈ పేటీఎం బ్యాచ్లకు నేను చెప్తాను, సో పేటీఎం బ్యాచ్లు కూడా అనకూడదు. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో, మరి పెన్షన్ ఏదైతే ఉందో 3000 ఇస్తానన్నాడు. ఫస్ట్ 200 ఉన్న పెన్షన్ని 2000 చేసినటువంటి గొప్పవాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత తను దిగిపోయి 2009లో ఈ మహానుభావుడు వచ్చాడు. వచ్చే ముందు ఏం చెప్పాడు? 3000 పెన్షన్ చేస్తానన్నాడు. దాని తర్వాత వచ్చిన 5 నెలలు 6 నెలల్లోనే పెన్షన్ పెంచుతాను నేను గెలిచాక అన్నాడు. 2019 గెలిచాక అన్నాడు కదా, ఒకేసారి 3000 ఇస్తానన్నాడు. కానీ ఏం చేశాడు? 250 అట్లా 5 years లో పెంచుకుంటూ వచ్చాడు. ఓకేనా? అంటే అక్కడ మాట తప్పాడు. తర్వాత ఎంతమంది అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి తన సతీమణి భార్య భారతి గారు కూడా చెప్పారు. సో అందరూ తెలిసిన విషయమే. కానీ ఎక్కడిచ్చారు? ఇచ్చారా? ఇవ్వలేదు. సో దానికి సమాధానం వాళ్లే చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు 200 రూపాయల పెన్షన్ని 2000 చేసిన వాడు గొప్పవాడా? తర్వాత ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత 3 నెలలు ఏదైతే ఉందో 3000 12,000 ఇచ్చి మళ్ళీ 4,000 పెన్షన్ పెంచిన వాడు ఎవడు గొప్పవాడు? ప్రజలకు తెలియదా? సరే, ఇదంతా వదిలే, ప్రజలు ఏం చేయలేదు, సూపర్ 6 పథకాలు ఇవ్వలేదు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదు అంటే మీకే కదా లాభం. మరి ఎందుకు అంతమంది గింజుకుంటున్నారు? అంతమంది ఈ రోజా గారు కానీ, శ్యామల గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు అంత బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఏమీ చేయకపోతే ప్రజలు చూస్తారు కదా, ఎందుకంటే బట్టలు చింపేసుకుని అరుస్తారో నాకు ఇప్పటివరకు ఈ పాయింట్ నేను ఎప్పుడు అడగలేదు. మరి ఎందుకు అంత బాధపడుతున్నారు? అటు ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది, అంటే ఒక అసెంబ్లీ సెషన్స్ అంటే కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న, అంటే ఒక రోజు సెషన్ కి చాలా కోట్లు ఖర్చు అవుతాయి. అంటే జనాల కోసం ప్రజా సమస్యలు అసెంబ్లీలో వినిపించే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడాలి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా కూడా ఎవ్వరు కూడా అసెంబ్లీకి వెళ్ళవద్దు, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి, మాకు ఇస్తేనే గౌరవం అనేది కూడా చాలా మంది, అంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ గారు, ఎవరైతే మహిళా ఎమ్మెల్సీ గారు ఉన్నారో, తర్వాత అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు, మా పార్టీకి ఇవ్వాలి, ఇప్పుడు మీరు 3 పార్టీలు ఏదైతే మిగిలింది మా పార్టీ ఉందో మాకు ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దానికి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వం, మీకు జనాలే 11 సీట్లు ఇచ్చారు, ఇవ్వరని క్లియర్ చేశారు. కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూడా వైసీపీ ఆరోపిస్తున్నారండి.
ఏం చెప్తారు సీత గారు? కొంచెమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకుడికి కొంచెమైనా తెలివి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళ చేత కూడా అంటే నేనేదో నా ఆయన 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 వయసులో సగం వయసు లేదు నాది. నేను కూడా చెప్తున్నాను అనంటే ఇంతకుముందు గతంలో జరిగినటువంటి మాటలు రిపీట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అనంటే అప్పుడు నీకు 21 సీట్ వచ్చాయి, నేను కానీ ఒక 5, 6 అది కూడా తప్పే, లెక్కలు రావు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. నేను లాగేసుకున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే 18. 6 లాగేసుకున్నానంటే ఇంక నీకు 17 ఉంటాయి, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, గుర్తుపెట్టుకో, కాబట్టి కాకపోతే ఉండాలి కాబట్టి ఉంచుతున్నాను అని చెప్పేసి అన్నాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చి నీకు 17 కూడా రాలా, ఒక్కనాన్ని ఇచ్చి చేద్దాం అనుకుంటే 11 వచ్చి వచ్చాయి. ఇప్పుడు ఎలా ఇస్తావు? నీకు తెలియదా ప్రతిపక్ష హోదా? అసలు ఎట్లా అడుగుతావు నువ్వు? కానీ సీట్లు 11 వచ్చినా మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, మాకు ప్రజలు 40% మాతో ఉన్నారు అనేది కూడా. మాకు కూడా అప్పుడు 60% ఓట్ షేరింగ్ ఉండింది కదా, 40% మాకు కూడా అప్పుడు ఉండింది కదా, టీడీపీ కూడా మొత్తం అయితే లేదు కదా. మరి అప్పుడు మీరు ఎందుకు 21 గెలిస్తేనే మీరు ఆ విధంగా మాట్లాడారే, మేము లాక్కుంటాము మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనని. మరి ఈ రోజు 11 సీట్లు వచ్చినందుకు మీకు ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు? లేదు, నిజాయితీ పరుడై ఉంటే, నిజంగా ప్రజల పక్షాన మాట్లాడేవాడైతే, ప్రజల మీద ప్రేమ ఉండాలి, ప్రజల కోసం మన జీవితం త్యాగం చేయాలి అనుకుంటే ప్రతిపక్ష నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే ఎవరేమన్నా అనుకొని నాకు ప్రజలు నన్ను నా పరిపాలన నచ్చకో నాకు 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళని నేను గౌరవిస్తా, వాళ్ళ యొక్క ఓటుని నేను గౌరవిస్తా, నేను వెళ్తా, వెళ్ళి నేను ఏం చేశానని మొత్తం మాట్లాడుతాను, నువ్వు అన్ని మంచి చేశానని చెప్తున్నావు కదా, నేను అది చేశాను ఇది చేశాను ప్రజలకు అంతా ఎందుకు ఇన్ని చేసిన వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్టు ఫినిష్ నేను మొత్తం చేశాను, నేను బటన్ నొక్కేసాను, అందరు లబ్ధి పొందారని చెప్పేసి అంటున్నావు కదా. మరి అంటే చెప్పేటప్పుడు లెక్కలు పక్కల నీకు తెలిసినప్పుడు పోయి మాట్లాడు, వాళ్ళతో వాదిచ్చు, నేను ఇది చేశానయ్యా ఇది చేశాను అప్పు కూడా తీసుకొచ్చానని చెప్పు, తప్పే ఉంది. ఆహా లేదు, ఎందుకు అనంటే మసిపూసి మారేడికాయ చూపించినట్టు నువ్వు చేసిన ఇదంతా అందరికి తెలుసు, అడుగుతారని మెడలు వంచి నేను ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అక్కడికి పోయి ఏం చేసావు? పోయి నరేంద్ర మోడీ దగ్గర వచ్చి దాంట్లో నీ మెడ వంచి వచ్చేసావు, నరేంద్ర మోడీ గారు వంచలా. అంటే మెడలు వంచుతా అన్న జగన్మోహన్ రెడ్డి గారు వంచలేదా? కేంద్రం ఎక్కడ వంచారు? మరి ప్రత్యేక హోదా రాలేదు కదా, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేసాడా? ఇన్ని ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటే దౌర్భాగ్య స్థితి అయిన 2019 నుంచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అసలు నోటిఫికేషన్ డిఎస్సి వదలని ఎవరైనా పార్టీ ఉంటే అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీని. వదిలిందా? 5 ఏళ్ళ నోటిఫికేషన్ వదిలిందా? అంటే కరోనా వచ్చిందని కూడా అప్పుడు ఆరోపించారులే, వదలలేదు. ఖచ్చితంగా కరోనా వచ్చింది, 2.5 సంవత్సరం ఖాళీగా ఉన్నాము, మేము పరిపాలన చేసిన 2 ఏళ్ళే, 2.5 years అనేది కూడా చెప్పుకోవాలంటే ఏదైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6-7 నెలలకి నువ్వు టార్చర్ చేసి మొదలు పెడితే నిన్నప్పుడు మేము ఎట్లా మాట్లాడాలి? అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎంతసేపటికి కక్ష రాజకీయాలు చేయడం నువ్వు స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఎందుకు అనంటే అందరి చేత మాట్లాడిస్తారు, అందరి చేత తిట్టిస్తారు. వీళ్ళు కొంచెం తిక్కుండే వాళ్ళకి అర్థం కాదనమాట. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడడం లేదే, మన చేత తిట్టిస్తున్నాడే, ఇది ఏంటిది, ఇది రేపేదైనా ప్రాబ్లం వస్తే మనం కదా ఇరుక్కోవాల్సిందని ఒక్కరు కూడా బుర్రలేదు అసలు. కానీ అసెంబ్లీకి రాకపోవడం చూస్తున్నట్లయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి మేము అంత గౌరవిస్తాం, అంత వాల్యూ ఇస్తాం, బాబు గారు కూడా వాళ్ళని 11 వచ్చాయి పాపం ఏమన్నాకండి గౌరవిద్దాము అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది చెప్పారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవమానాలు జరిగాయి అసెంబ్లీలో కూడా, అతను వెళ్ళిపోవడాలు, గవర్నర్ స్పీచ్ అప్పుడు కూడా ఆయన వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది ఇదని, అప్పుడు కూడా గవర్నర్ గారిని పక్కన పెట్టేసి అతను రెస్పెక్ట్ ఇవ్వకుండా వీళ్ళు వెళ్ళిపోయారు, బాయ్కాట్ చేశారు అసెంబ్లీని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడము అది ఎలా చూస్తారు సీత గారు? అలా చేయడం అసలు చదువుకుంటే సంస్కారం ఉండాలా, చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉంటుందని నేను నమ్ముతాను. బట్ అది కూడా లేదు అని చెప్పేసి నిన్నటితో అర్థమైంది. ఒక గవర్నరు, ఒక మంచి ఇది ఉన్నటువంటి గవర్నరు అక్కడ చెప్తూ ఉంటే వీళ్ళంతసేపటికి కాగితాలు చించి మేదేయడం, ఆ దగ్గరికి వచ్చి ఆడటం ఏంటి అసలు? అది ఉందాతనం లేదా? పేపర్లు కూడా విసిరేశారు, అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదా సంస్కారము? ఇదా? మీరు 11 మంది ఉన్నారు, కాముగా సైలెంట్ గా వినొచ్చు కదా, మీకు అంత ఆరాటం ఏంటి? ఎలా వస్తుంది మీకు ప్రతిపక్ష హోదా? ఆ మాత్రం తెలీదా? ఇష్టం వచ్చినట్టు గవర్నర్ ముందు ఇది చేస్తారా? సిగ్గుపోయిల్లా అక్కడంతా? ఎవరు సిగ్గుపోతుంది? మీ పార్టీ నేతలు సిగ్గే కదా పోతుంది. అది మొత్తం అసెంబ్లీలో కూడా అందరు ప్రజలు మొత్తం చూస్తున్నారు. మీరు ఏకంగా ఒక గవర్నర్ కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే రేపు సామాన్య మా ప్రజల్ని ఏం రెస్పెక్ట్ చేస్తారు? మీరు వచ్చి మాట్లాడతారా? ఈ రోజు మిర్చి యార్డ్లని అవన్నీ ఇవన్నీ అని చేస్తుంది. పదవి లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. కానీ ఆయనకి పదవి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చాడా? ఎప్పుడైనా మాట్లాడారా? మరి ప్రజలు చూడలేదా? వాళ్ళకి తెలియదా? ప్రజలకి పిచ్చోళ్ళు అనుకుంటారా?
ప్రజలకు అంతా బాగా తెలుసు. నేను ఎప్పుడు కూడా ఏ వీడియో పెట్టినా నేను ప్రజలకే చెప్తున్నాను, ప్రజల్ని మార్చడమే నా యొక్క ధ్యేయం. ప్రజలకి మంచే జరగాలి ఎప్పటికి కూడా. ఆ ఇదిలోనే నేను వెళ్తాను కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను. చాలా మంది పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, కొన్ని ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళకి ఇంత డబ్బు పే చేస్తే ఎవరైతే వీడియో పెట్టంగానే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయండి అని ఒక వల్గర్ లాంగ్వేజ్లో ఒక మాట్లాడతారు. ఎవరు ఎన్ని వల్గర్ లాంగ్వేజ్ పెట్టినా, ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ తగ్గేది అదిరేది బెదిరేది ఏమీ లేదు. ఒక ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యుద్ధంలోకి ఎవరు సైనికులు అయితే ఎలా పోతారో తెలుసు వాళ్ళకి, మన ప్రాణాలు పోతారో ఏదైనా జరిగినప్పుడు అని. సేమ్ నేను కూడా అంతే. అంటే ఏంటి ఆ ధైర్యం ఏంటి సీత గారు? అంటే మీ వెనకాల టీడీపీ ఉందా, జనసేన ఉందా, బీజేపీ ఉందా? అంత ధైర్యం ఏంటి? మీకేమన్నా వాళ్ళ నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చారా? అంటే కొంతమంది ఎక్కువగా ఎంత డబ్బులు తీసుకుంది సీత, ఏం అవసరము, షూటింగ్ చేసుకోక, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోక అవసరమా? కొన్ని కామెంట్స్ కూడా నేను చూశాను. అంటే మీ వెనకాల ఆ ధైర్యం ఏంటి? మీరు మిమ్మల్ని మాట్లాడిస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు సీత గారు? నా అకౌంట్ నెంబర్ ఇస్తా, ఐసీసీ ఒకటి అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబర్ ఇస్తాను, మొత్తం చెక్ చేసుకోండి. ఏదన్నా 1000 కోట్లు ఏమైనా పడుంటే అవి మీకే. నా వెనకతల నా ఫ్యామిలీ, నా భర్త తప్పితే వేరే ఏ పార్టీ లేదు. నేను 2009లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ చూసిన కొన్ని అన్యాయాలు, కొంతమంది ఇబ్బంది పడుతున్న పనితీరును చూసి, ఇబ్బంది పెట్టిన పనితీరును చూసి నా వాయిస్ వచ్చింది తప్పితే అప్పుడు నేను మాట్లాడడం ఎక్కడ 2000 ఇంకా ఎలక్షన్ ముందే, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. నేనేమి ఈ రోజు గెలిచారు కాబట్టి మాట్లాడాలి నాకు తెలియదు. నేను అప్పుడు మాట్లాడితే కూడా వాళ్ళు నన్ను ఏదో చేస్తారని, చేస్తే చేయనివ్వండి. ప్రాణాలు తీయడం కన్నా అంతకన్నా ఏం చేస్తారు చెప్పు? మానసికంగా ఫ్యామిలీని నాకు అదే ధైర్యం. చెప్తున్నాను కదా, నాకు నా భర్త ఉన్నాడు, పైన భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇంకేం చేయగలుగుతారు? పోతే ప్రాణాలే కదా అనుకుంటే ఎవరైనా ముందుకు రాగలుగుతారండి. లేదు, ప్రాణాల మీద తీపి ఉండే వాళ్ళకి అమ్మ ఇబ్బందులు పెడతారేమో, వీడితో ఎందుకు వచ్చిన గొడవ వద్దులే అనుకునే వాళ్ళకి భయపడి ఒక అడుగు వెనకేస్తాడు అనమాట. అంటే రాక్షస పాలన చేశారు కదా. అంటే ఒక రౌడీయిజం. ఎందుకు రౌడీయిజం? ఎందుకు ఒక మనిషి మాట్లాడే హక్కు ఎందుకు ఉండకూడదు? నేను ఓటర్నే కదా. ఈ స్వేచ్ఛ భారతదేశంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఎందుకు మాట్లాడకూడదు? నేను నీకేంటి అవసరం, నువ్వేంటి, నీ స్థాయిల గురించి మాట్లాడతారు. ఏంటి నీ స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి అని అడుగుతున్నా. ఏంటి? ఆయన ఒక పార్టీకి అధినేత. పార్టీకి నేను కూడా పెడతా రేపటి నుంచి పార్టీ. మరి నేను అప్పుడు అధినేతను కానా? పెడతాను. 151 సీట్స్ వచ్చినా కూడా ఒక మాజీ సీఎం ఆయన. మాజీ సీఎం. అంతకు ముందు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కమంటే ఎవరైనా నొక్కుతారు. ఏదన్నా ఒక పార్టీ పెట్టమంటే సీత గారు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ నేను ఏకీభవిస్తా. అంటే మీరు ఒక ఓటరు, మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు ఒక ఇదిలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మాట నువ్వు తీసుకొని అవును వాళ్ళు అడిగిన దానికి అడిగినట్టు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు పైన కూర్చో ఉన్నావు కాబట్టి ప్రజలు అడిగితే సమాధానం చెప్పాలి. మీరు సర్వెంట్స్. మీరు ఇప్పుడు ఎవరైనా సరే, అంతకుముందు కానీ ఇప్పుడుండే వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజల యొక్క సర్వెంట్లు. ప్రజలు గెలిస్తేనే కదా కూర్చో ఉన్నారు. మరి మాట్లాడే హక్కు ఎందుకు ఉండదు? మరి సమాధానం చెప్పే హక్కు కానీ ఇలాంటి మీరు ఏదో మీకు ఒక ఇంట్రెస్ట్తోనో, లేదంటే మీ వాయిస్ అందించాలనే, మీరు ఏదో ఎన్డీఏ గురించి అవ్వచ్చు, లేదంటే అన్యాయం జరుగుతున్న చోట మీ వాయిస్ ఏదైతే ఉందో, కానీ మీకు అంటే కొంత ఒక 50% నెగిటివిటీ, అంటే మీ స్పీచ్ల కింద అవ్వచ్చు, లేదంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. వాళ్ళ నాయకుడిని మీరేంటి మాట్లాడేదని మీ మీద బూతుల వర్షంతో కూడా కురిపిస్తున్న వీడియో, కొన్ని స్క్రీన్ షాట్లు కానీ, కొన్ని టెక్స్టులు చూశాను. ఇవన్నీ మనకెందుకులే, వాళ్ళతో నేను ఎందుకు అనిపించుకోవాలి, ఇవన్నీ మీకు అనిపించదా? లేదు, నాకు అనిపించలేదు. నా భర్త ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ముందు మనకు ఎందుకులే అన్నాడు. నేను చెప్పాను, సరే మనం నువ్వేం తప్పే మాట్లాడడం లేదు అంటే అనుకొని, ఒకసారి దిగిన తర్వాత ఎంతమంది నీచమైన ఘోర కామెంట్స్ పెడతారు, అవి నువ్వు పట్టించుకోవద్దు, బాధపడొద్దు అంటేనే వెళ్ళు పాలిటిక్స్లోకి. లేకపోతే ప్రతి ఒక్కదానికి నేను ఫీల్ అవుతాను, ఏడుస్తానంటే మనకొద్దు, వదిలే అని చెప్పి నా భర్త ఇచ్చే ధైర్యం అనమాట అది. సో ఎవరేం పెట్టుకున్నా మనకి లెక్కలేదు, పెట్టుకొని. కానీ మీకు అనిపించదా ఒక్కోసారి, ఇప్పుడు ఒక లీడర్ని మీరు విమర్శిస్తున్నప్పుడు ఆ లీడర్కి అభిమానించే అభిమానులు ఉంటారు, కార్యకర్తలు, సింపథైజర్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరినీ బాధ పెడుతున్నట్టు మీకు అనిపించలేదు? అంటే మీరు మీరు ఎక్కడ కూడా సబ్జెక్ట్ మాట్లాడతారు. బూతులు నేనైతే వినలేదు, మీ వీడియోస్ అన్ని చూసాను నేను, ఎక్కడ ఒక బూతు కూడా ఉండదు. బట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడతారు. కానీ మీ మీద అయితే చాలా విమర్శలు, అటు వైసీపీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అవ్వచ్చు. ఇవన్నీ ఎలా చూస్తారంటే వాళ్ళకేం చెప్తారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి? నన్ను విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ నాయకుడు ఎవరైతే మీరు అభిమానించే నాయకుడు
ముందు మీరు ప్రజలు మీ ప్రజల్లో నుంచి మీ ఒక నాయకుడు వచ్చాడు అని అంటే అతను మంచి చేసినా చెడు చేసినా రెండింటికి మీరు ఇది చేయాలి. లేదు మేము అంత అభిమానిస్తున్నాము, మాకేదో ఇస్తున్నారు, మేము చెడుని మాత్రం చూపించాం, మంచిని మాత్రమే చెప్తాము, మేము చెడుని ఎంకరేజ్ చేస్తాము అని అంటే అది మీ యొక్క మనసుకి నేను వదిలేస్తాను దాన్ని. ఏం మాట్లాడతాను చెప్పండి. మరి ఇన్ని జరిగినప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో అన్ని తెస్తానన్నాడు. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారండి. 5 సంవత్సరాలు వయసు కూడా దాటిపోయింది, డిఎస్సీలు పడక, పోస్టులు పడక. మరి ఏంటి ఏమి ఏజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డిఎస్సీ రాస్తే ఎగ్జామ్ రాసుకునే స్థితి ఉందా? 42, 43లో ఉండే వాళ్ళు అయిపోయింది కాలం, కాస్త 5 ఏళ్ళు వృధా అయిపోయింది. మరి వాళ్ళకి ఇప్పుడు వెనక్కి తిరిగి ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వగలవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుందా ఆయన చేసిన మిస్టేక్ వల్ల? అలాంటి దౌర్భాగ్య స్థితులన్నీ చేసేసి ఈ రోజు దాన్ని వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు మా జగన్ అన్నది ఇది దేనికి? ప్రజలకు మేలు చేయనప్పుడు, మీరు ప్రజల గురించి ఆలోచించినప్పుడు ఎందుకు మీ రాజకీయం అంట? నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా. నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడలా. నేను బాబు గారిని చూసి నా చిన్నప్పటి నుంచి అంటే ఎన్టీఆర్ గారిని నేను చూడలేదు, ఆయన రాజకీయం నేను అప్పుడు చిన్నపిల్లని చూడలేదు. నేను చూస్తూ పెరిగింది బాబు గారిని చూసి. సో ఆయన ఎలా రాజకీయం చేస్తాడో మీ అందరికీ తెలుసు, ఎలాంటి మనిషి మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఆ మైండ్లో ఉన్నాను. ఇప్పుడు ఏదన్నా ఒక మిస్టేక్ జరిగిందంటే నేనే మాట్లాడతా రేపు. నా మొత్తం నా ప్లాన్ ఏంటంటే ప్రజలకి ఇది జరగాలి. ప్రజలకి అన్యాయం చేసేవాడు ఎవడే నా దృష్టిలో రాక్షసుడే. సీత గారు, ఇప్పుడు రీసెంట్గా యాంకర్ శ్యామల కూడా అంటే వైసీపీకి సపోర్టెడ్గా కూడా ఆమె కొన్ని ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మహిళలు కనపడకుండా పోయారు వైసీపీ గవర్నమెంట్లో అన్న పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇప్పుడు ఎందుకు రావటం లేదు? పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని ఎక్కడైతే మిస్ అవుతున్న మహిళల్ని పట్టుకోవడంలో పెట్టండి దృష్టి. మీరు ఎలా పడితే అలా మాట్లాడాక నేను కూడా ఒక ప్రెస్ మీట్ ముందు కూడా శ్యామల మాట్లాడడం జరిగింది. శ్యామల గారు కూడా వైసీపీకి చాలా బలంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది, చూస్తూ ఉన్నాం. మీరు ఆమె మీద కూడా కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది సీత గారు. అంటే ఎందుకు శ్యామల గారు అంటే ఆమె చెప్పేటి అన్ని ఆమె వైసీపీ సైడ్ మాట్లాడే మాటలు అవ్వచ్చు, అవన్నీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, తను కూడా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి. ఏం తెలుసు మీ శ్యామలకి? ఏం తెలుసు చెప్పండి. ఆయన సేపటికి వచ్చా అక్కడ మర్డర్ జరిగింది, అక్కడ ఆ పిల్లని మానభంగం చేసి చంపేశారు, ఇదే కదా ఆ పిల్ల మాట్లాడేదే. మరి నీకు అంత ప్రజల మీద అంత గౌరవం, ఆడపిల్లల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు పోయినా అంటే మీకు ప్రభుత్వం ఏదైనా అధికారం ఇస్తేనే పోతారా మీరా? లేకపోతే పోరా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తా ఉండవు కదా. మరి మీ ప్రభుత్వంలో ఏం జరగలేదా? జరిగినాయి కదా. సో జరిగిపోయిన గతాన్ని గురించి మనం మాట్లాడలేము. ఇప్పుడు ఉండే ఏదైనా జరిగింది అని అంటే తెగ పొలేరు అంటే ఇంక సబ్జెక్ట్ ఏం ఉండదు, ఇదొకటి మాత్రమే ఉంటుంది మీ దగ్గర, ఇదే మాట్లాడద్ది. ఆయన పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా సైలెంట్ గా ఉన్నారు అని అంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అరే పలానా అమ్మాయి ఉంది మీరు రేపు చేయండి చెప్తాడు ఎవరైనా? అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారా? చెప్పలేదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనులు ఆయన ఉండే, ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళుండే. ఎవరు రేపు చేయమని చెప్పరు. నేను వాళ్ళని అనడం లేదు, వీళ్ళని అనడం లేదు. కానీ మనం ప్రజల్లో మనం అవేర్నెస్ ఇవ్వాలి కదా. ఏ రోజే నేను ఇన్ని వీడియోలు పెట్టాను కదా ప్రజల గురించి, అమ్మ తల్లిదండ్రుల గురించి, పేరెంట్స్ గురించి, పిల్లల్ని గమనిస్తా ఉన్నాను నేను. ఎప్పుడైనా ఏమి చెప్పిందే మీరు? ఎప్పుడైనా విన్నారా మీరా? మరి ఎందుకు ఊరికి తుస్సు అని మాట్లాడేది? చాలా అంశాల మీద కూడా శ్యామల గారు బిఫోర్ ఎలక్షన్స్ నుంచి కూడా వైసీపీకి సపోర్టెడ్గా తను ఎలక్షన్స్లో కూడా తిరగడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి గీతా గారికి కూడా ఎవరైతే ఉన్నారో తనకు కూడా చాలా అంటే వైసీపీకి ఒక కరుడు కట్టిన కార్యకర్త లాగా అయితే శ్యామల గారు అయితే వర్క్ చేయడం జరిగింది. కానీ శ్యామల గారు మాట్లాడే ప్రతి పాయింట్ ఏది కరెక్ట్ కాదంటారా? 100% కరెక్ట్ కాదు. కాకపోతే ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో అంటారు కదా, పిల్లి గుడ్డిదైతే ఎలాగ ఎగిరెగిరితానిందంట. ఎప్పుడన్నా నిన్న ఈ సామెత పోయి ఆ గీత గారితో మాట్లాడిన తర్వాత పోయా జగన్మోహన్ రెడ్డి అన్న సగం పాతాళంలోకి పోయా. ఏమికి మళ్ళీ ఇప్పుడు అధికార పదవి దేనికి చెప్పా? ఏమైనా పాయింట్ మాట్లాడుతా ఉంది అని సేపు చూసి కింద పడి ఇట్లా అంటున్నట్టు చేతులు కింద చూసి మాట్లాడాలా? ఏం మాట్లాడారు? వాళ్ళే ఇస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరు ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళ సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఇస్తారు స్క్రిప్ట్, ఇది మాట్లాడు అని అంటారు. నువ్వు మాట్లాడు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎలా ఇది చేస్తున్నారు ఏంటని తెలిస్తే నీకు మాట్లాడకుండా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నాను, ఎవరు ఇచ్చిన నాకు స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తున్నారు నాక? మనం అది లోతుగా ప్రజల గురించి ఆలోచించి ప్రజల్లో మనలాగా ఉండి తెలుసుకుంటే అది గుర్తు వస్తుంది. ఇట్లా వచ్చి ఏదైనా లేస్తే. కానీ శ్యామల గారి మీద ట్రోలింగ్స్ అవ్వచ్చు, శ్యామల గారి అంటే తన పాత ఫోటోలు ఏదైతే తను ఎక్కడో డాన్స్ ప్రాక్టీస్ ఎప్పుడో ఒక షో
షోలో తను చేసిన ఊర్లో ఒక స్కిట్ చేసే వీడియోలు అవ్వచ్చు, కొన్ని ఫొటోస్ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఒక మహిళని చూడకుండా నన్ను టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, సోషల్ మీడియాలో నా వీడియోలు, నా ఫోటోలు నన్ను ట్రోల్ చేస్తున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. తను బాధ కూడా వ్యక్తం చేసింది. ఇది కరెక్టే అంటారా? ఇండియా గవర్నమెంట్ కొంతమంది కార్యకర్తలు శ్యామలాని ఇబ్బంది పెట్టారు. నేను కరెక్ట్ అని చెప్పి నేను అనగానే, అంతకు ముందు రోజా గారి మీద ఏదో బ్లూ ఫిలిం అది నేను చెప్పినప్పుడు నేను ఒక వీడియో పెట్టిన. అప్పుడు ఆడవాళ్ళు కదా, ఎవరైనా ఆడవాళ్ళు అంటే ఆడవాళ్లే. ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగత విషయాలు వాళ్ళు బ్లూ ఫిలిం తీసుకొని ఇంకేదైనా తీసుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మనం మాట్లాడకూడదు కదా. అప్పుడు నేను వీడియో పెట్టి అలా చేయకండి, ఆవిడ ఏదైతే రాజకీయ పరంగా మాట్లాడుతా ఉందో దాని గురించి మాట్లాడిన తప్పితే ఇవన్నీ మనకి ఎందుకంటే దిక్కుమాల సంత అని చెప్పేసి నేను వీడియో పెట్టా. సో ఇప్పుడు ఏమైతే శ్యామల అయితే ఉంది కదా, ఇప్పుడు ఏమొచ్చింది కదా, ఆమె గతంలో ఎక్కడో అమెరికాలోకి పోయిందంట, లేకపోతే అది అంతా మనకు తెలియదు, ఏదో రికార్డింగ్ ఏదో స్టేజ్ మీద డాన్స్ చేసిందని ఏదో సాంగ్ కి ఇవన్నీ చెప్తా ఉంటారు. నేను ఆయన వ్యక్తిగత పరంగా ఏం చేసిన మన పక్కన పెడితే రాజకీయ పరంగా ఏది మాట్లాడుతుందని ఎంతసేపటికి వచ్చి 1-2 పాయింట్లు మాట్లాడుద్ది. ఒకటి తిరుపతిలో జరిగిన తొక్కిళ్ళ గురించి మాట్లాడుతుందా, రెండోది ఆడపిల్లకాయల మీద హత్యలు జరుగుతాయి. అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పీచ్లు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పి ఇదే పాయింట్ మాట్లాడద్ది. మరి ఇంత మధ్య ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఎంత మంది చేసింది? రోడ్లు మొన్న నేను వింజమూరుకు పోయినప్పుడా, నరవాడకు పోయినా మొన్న, వింజమూరు నుంచి ఆత్మకూరు దాకా రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎంతమంది బండ్లు స్కిడ్లు అయిపోయి చచ్చిపోయినరండి, బస్సులు లారీలు. ఇప్పుడు చెప్తా ఉంటా, పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, రోడ్లు అట్లుంటాయి, అంత నీట్ గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల కోట్లు అంటే 1 లక్షల కోట్లు తెచ్చి అంటే రోడ్స్ కూడా కేంద్రం నుంచి ఆయన అన్ని ఊర్లలో కూడా సంక్రాంతికి రోడ్లు వేసేసారు, మొత్తం అన్ని వేసేసి క్లియర్ కట్ గా ఉన్నాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? అంటే నీకు ఎంతసేపటికి పార్టీ మీద బుడద జల్లని ఆలోచనే కదా. ఆలోచన ఎందుకు? మీరు ప్రజల కోసం రండమ్మా, ఏదో నాయకుల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం రాబాకండి అనేది నా బాధ. అందుకే నేను మాట్లాడతా, మీరు ప్రజలకి మేలు చేయాలని ఒక కాన్సెప్ట్ తో రండి. మీ ప్రజానాయకుడు ఎవరైనా సరే ఆ ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే మీరు ఉపేక్షించకండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుందే? ప్రజల కోసమే కదా అందరు నాయకులు అవుతాము. అయ్యా నాకు ఓటేయండి, నేను ఓట్లు వేస్తేనే మీకు మంచి పని చేస్తాననే కదా అందరూ అడుగుతారు. ఈవెన్ ప్రతి ఒక్క గవర్నమెంట్ అందరూ అదే కదా అడుగుతారు. మరి అట్లాంటప్పుడు ప్రజలకి నీ ఇది చేయకుండా నువ్వు ఏదేదో చేసి మాట్లాడితే అది ఎట్ట యాక్సెప్ట్ చేయాలా, ఎట్ట మాట్లాడకుండా ఉండాలా? మరి నేను మాట్లాడిన దాంట్లో తప్పుందే? ఆ శ్యామల వచ్చి 2 పాయింట్లే మాట్లాడద్ది, మనకి వేరే స్క్రిప్ట్ లేకపోయా? మరి ప్రభుత్వం చేసిన అన్ని పనుల గురించి ఎందుకు చెప్పవు నువ్వు? ఇట్లా చేసిందా ఎందుకు చెప్పవు? ఆ 2 పాయింట్లు ఎందుకు చెప్తావు నువ్వు? అది మరి చూసే కదా. సీత గారు మీరు అన్నట్టు రోజా గారిని ఒక వీడియో నేను చూడడం జరిగింది. అంటే రోజా గారు పుష్కరాలు మొన్న ఏదైతే నిన్న మహాకుంభమేళ పుష్కర స్నానం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు, వీడియోస్ ఏదో కొన్ని వీడియోస్ రావడం జరిగింది. దాని మీద మీరు ఒక వీడియో కూడా పెట్టారు. అంటే ఒక 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్గా చేసిన రోజా గారి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మీరు ఒక వీడియో కూడా వైరల్ అయింది. కానీ రోజా గారు అక్కడికి వెళ్ళడం ఏంటి, అక్కడ కొంతమంది చనిపోవడం ఏంటి, ఇది అసలు ఇది మ్యాచ్ అంటారా మీరు అలా మాట్లాడడం? అంటే రోజా గారు ఇప్పుడు అందరూ ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మీరైనా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారా? మనం ఏదో భక్తి కోసమో లేదా పుణ్యం కోసం వెళ్తాం, మన కష్టాలను తీర్చడానికి వెళ్ళారండి. మీరు 100%. ఇప్పుడు రోజా గారు వెళ్ళడం వల్లే 13 మంది అక్కడ తొక్కిసలాట్లో చనిపోయారు. ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. రోజా గారు ఎక్కడ పెడితే అక్కడ ఐరన్ లెగ్, తను ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం నాశనం, ఇలాంటి మాటలు ఇవన్నీ కరెక్టే అంటారా? ఇప్పుడు మీరు కూడా రోజా గారిని ఆమెకు రిప్లై ఇవ్వడం జరిగింది. అలా రోజా గారిని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారో, అటు మిగతా 3 ఎన్డీఏ గవర్నమెంట్ లో చాలా మంది రోజా గారిని ఐరన్ లెగ్, ఒక మహిళనని చూడకుండా తన మీద ట్రోల్స్ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్టే అంటారా? మీరు కూడా ఒకసారి ఆ వీడియో, మీరు మొన్న ఒక వీడియో చూసాను, ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. అది ఏమే రోజక్క, నువ్వేమో పోయినవా, ఆడుకో పోయినవన్నా, కుంభమేళకి ఆడుకో పోయినవంట కదా మే. ఓమే నువ్వు పోవడం వల్ల 17 మంది చచ్చిపోయింది మే, ఏంది మే నువ్వా? అందుకే నిన్ను అందరూ అరే లెగ్ అనేదే అని వీడియో పెట్టాను. వాస్తవమే. మరి దానికి ముందు, ఇప్పుడు ఈ మాట అనడానికి ముందు ఈ డైలాగ్ వచ్చింది అంటే దానికి ముందు ఏం జరిగింది చెప్పనా? తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, చనిపోయినారు. నువ్వేం చేయాలా, ఏం మాట్లాడాలా? వచ్చినవమ్మా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నామండి, ఇవన్నీ వద్దు, సామాన్యురాలైన నాకే అందరికి ఎందుకండి, ప్రజలకు ఒక దర్శనం ఎందుకు, మీకు ఒక దర్శనం ఎందుకు, ముఖ్యమంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికి ఒకే దర్శనం పెట్టొచ్చు కదా, ఇవన్నీ దిక్కుమాలి ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేనే చెప్పా. ఏది సామాన్య ప్రజల్లో ఒకదాన్ని నేనే చెప్పా. మరి అంత జ్ఞానం మీ రోజు ఎక్కడికి లేకపోయిందా? మరి అట్లా చెప్పాలి కదా నువ్వు. ఇదిగో వచ్చారు, చంపేశారు, కాదు ఇదని చెప్పి మాట్లాడింది. మరి ఇప్పుడు ఇదే పాయింట్ నువ్వు కుంభమేళకి వెళ్ళావు, కర్మ వదిలిపెట్టిందా?
ఆ రోజు ఎవరు అంటే కుంభమేళకి రోజాకి ఏం సంబంధం? అక్కడ రోజా చెప్తున్నా. గారికి చనిపోవడం దానికి ఇక్కడ మరి ఇక్కడ ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరిగిందో, తిరుపతిలో టికెట్లు టోకెన్ టికెట్లు పెట్టింది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డే కదా, మీరే కదా. నువ్వు ఎన్నిసార్లు పోయి నువ్వు తిరుపతికి? అందరి దగ్గర టికెట్లు తీసుకొని తిరుపతికి పోయి అందరు దర్శనాలు చేయించి కొన్ని లక్షల దుడ్లు దొబ్బేసినావు కదా. టికెట్లు అమ్ముకుందా రోజా గారు? అమ్ముకునింది, దానికి అమ్ముకునింది. ఇప్పుడు ప్రూఫ్ చూపించమంటే ప్రూఫ్స్ నా దగ్గర లేవు, అది ఆవిడకే తెలియాలా. అందుకే ఈ రోజు నగరికి లేకుండా వెంకటేశ్వర స్వామి తీసి కింద పడేశాడు. చేసినప్పుడు ఎన్నిసార్లు దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయిద్దనే? మరి మీరు ఏం పరిపాలన చేశారు? మీ ప్రజల కోసం ఏం ఆలోచించారు? మరి మీకు తెలియదా మరి అక్కడ జరుగుతుందనే? మరి దాని గురించి నువ్వు అంత హేళన చేసి మాట్లాడినవే. మరి ఇప్పుడు పోతున్నప్పుడు నువ్వు ఇంతమంది పోయినరా, నరేంద్ర మోడీ గారు, వాళ్ళు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పోయినరా. ఎవరు పోయినప్పుడు జరగని మిస్టేక్ నువ్వు పోయిన మాత్రం ఎందుకు జరిగింది చెప్పండి? మరి ఇంకేమనాలి నిన్న? కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ఒక తుస్కారంగా ఏదైనా జరగని, వాళ్ళకి సంబంధం లేని విషయం ఏదైనా జరిగినప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది తిరిగి నీకే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా రోజు మన జరిగిన కుంభమేళ అదే. మరి డైలాగులు పెట్టమని డైలాగులు చెప్పమంటే రావా? అదే వచ్చింది. కానీ రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోజా గారు చాలా అనుచిత వ్యాఖ్యలు, అంటే ఒక మహిళ అయ్యుండి వాళ్ళని చాలా నానా రకాలుగా మీడియా ముందు మాట్లాడారు. ఆ వైసీపీ పార్టీలో ఉండే పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో లీడర్లని దారుణాతి దారుణంగా మాట్లాడారని కూడా అంటున్నారు. ఆ టైంలో ఆ 4 ఏళ్లలో మీకు అనిపించింది ఏంటంటే, అంటే వీళ్ళు ప్రజల చేత వెన్నుకోబడిన నాయకులే ఇలా ప్రజల గురించి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడాలి తప్ప లీడర్ల గురించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు ఏ పోస్ట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ మినిస్టర్లు ఏం చేయాలనేది కూడా పక్కన పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ల మీదకి వచ్చి పొద్దున్న లేస్తే టీడీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, జనసేన, బీజేపీ గురించి మాట్లాడతారని. ఆ టైంలో అంటే ఆ 5 ఏళ్ల పరిపాలనలో మీకు అనిపించింది ఏంటంటే వీళ్ళు మీడియాతో? నాకు అనిపించింది అదే కదా. ఇప్పుడు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజక్క కానీ, పేర్ని నాని కానీ, ఆ గుడ్డు అమర్నాథ్ కానీ, తర్వాత ఇంకా ఈ కొడాలి నాని గారు కానీ వీళ్ళందరూ ఏం చేసినారు? ఎంతసేపటికి ప్రజలకి పరిపాలన చేద్దాము, మనం ఒక ఎమ్మెల్యేలు అయ్యాము, ఎంపీలు అయ్యాము, మన పని మనం చేసుకుందాం వదిలిపెట్టేసా. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అయినాయి ఏ కదా మాట్లాడిందా? అవసరం ఏముంది? ఇప్పుడు 3 పెళ్లిళ్ళు అన్న వాళ్ళ మీరందరూ మొహాలు ఏడ పెట్టుకుంటారా? ఆయన కర్మ కొద్దీ ఏదో జరిగింది, ఒకరికి అంత క్లియర్ చేసుకొని ఇది చేసుకున్నాడు, ఏదో ఆయన బతుకు ఆయన ఇది చేస్తా ఉన్నాడు, దాన్ని పట్టుకొని అంటే ఇంకేం మైనస్ లేవు కదా. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు కాబట్టి వీళ్ళకి 11 వచ్చాయి. ఆ పవన్ అసలు రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు అనేది కూడా ప్రజల్లోకి అంటే కొంచెం బలంగా ఎవరైతే గవర్నమెంట్ జనసేన పార్టీ అవ్వచ్చు అందుకే కదా బలంగా జనాల్లోకి వెళ్ళింది. కానీ ఆ 3 పెళ్లిలు అంటే ఒక వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కరెక్ట్ కాదుగానే కదా చెప్తా ఉంటాను. పిల్లకాయలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లి గురించి 4వ పెళ్ళం ఇప్పుడు ఏనే అని చెప్పేసి కౌంటర్ ఆయన కౌంటర్ ఆయన గోతి ఆయనే తీసుకున్నట్ట. పిల్లకాయలను పెట్టుకుని ఏంది మాట్లాడాలి? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటావు కదా. 4వ పెళ్ళము జగనే ఇలాంటి మాటలు కరెక్ట్ అంటారా? మరి కరెక్ట్ కాకపోతే 4 పెళ్లిళ్ళు ఏడ? మూడే కదా పెళ్లిళ్ళు అయినాయా పవన్ కళ్యాణ్ గారికి? 4 ఏడైనాయి. 4వ పెళ్లి 4వ పెళ్లి 4 పెళ్లిళ్ళు 4 పెళ్ళం నువ్వే కదరా, నిన్నే చేసుకుంటారా అని చెప్పేసి అన్నాడు. తప్పే ఉందాడా? తప్పే ఉంది అని అంట. ముందు నువ్వే కదా మొదలు పెట్టింది. మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా పేటీఎం అంటున్నారు. అంటే ఇవన్నీ కరెక్టే అంటారా? పేటీఎం అంటే ఇప్పుడు 5 రూపాయలు అంటారు పేటీఎం. ఇప్పుడు వాళ్ళు అన్నదానికి మీరు రిప్లై ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఉండే ఇండియా గవర్నమెంట్ కార్యకర్తలు అవ్వచ్చు, మీరు కూడా అవ్వచ్చు, మీరు వాళ్ళని ప్రోబప్ చేయడం కరెక్టే అంటారు? మీరు వైసీపీ వాళ్ళ గురించి పేటీఎం అన్నా మరి అంతే కదా. ఇప్పుడు మేమేదన్నా ఒక మాట మాట్లాడితే గవర్నమెంట్ గురించి గత గవర్నమెంట్ ఇలా జరిగింది కదా, నువ్వేం చేసావు మాట్లాడితే తిరిగి మమ్మల్ని తిడతారు. ఏదైనా ఒక మాట చెప్పామంటే తిడతారు. అదేంది అది? మరి ఎందుకు ఈ అమ్మాయి అంటే ఆ పేటీఎం ఏంటి అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏమిలా వీళ్ళకి ఒక గ్రూప్ చెప్పాను కదా, ఒక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ గ్రూపులు ఉంటాయి కదా. ఈ గ్రూపుల వరకు కొంతమందికి ఒక 600-700 మందికి డబ్బులు ఇచ్చేస్తారు, అకౌంట్ లో వేసేస్తారు. ఎంత వేస్తారో తెలీదు. ఆ తర్వాత ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి మీరు పెట్టేయండి రా అని చెప్పేసి ఒక 60-70 మంది వీళ్ళే ఉంటాయి అనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మన వాళ్ళు ఎక్కడో లాస్ట్ లో ఉంటాయి అనమాట. అవన్నీ మేము చూస్తున్నాం కదా. ఇదే కదా చేస్తా ఉండేది వాళ్ళంతా సజ్జల వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఇదే కదా చేస్తుండేది. అట్లాంటి పనితీరును మానుకోండి.
ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఈ వీడియో కింద కామెంట్ ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి అబ్బా, ధైర్యం ఉంటే సమాధానం ఇయ్యండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, నేను ఇప్పటి వరకు ఏం బూతులు మాట్లాడాలి ఎవరిని కూడా, నేను ఒక క్వశ్చన్ అడిగినాను, దానికి సమాధానం చెప్పరాదు నువ్వా? దానికి బూతులు తిట్టి లంచాలమిడి అంటే ఏమి నీకు వచ్చే లాభమో? అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రత్యేక హోదా ఈ తేలేదంటే తెస్తానంటే కదన్నా, ఎందుకు తేలేదని అడిగా, మరి దాని గురించి చెప్పరు. సరే సిబిఎస్ రద్దు చేస్తానన్నావు, చేయలేదు ఏందన్నా అడిగితే దానికి సమాధానం చెప్పరు. పోలవరం కంప్లీట్ చేస్తానన్నావు, చేయలేదు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, చేయలేదు. ఇవన్నీ అడగడం తప్ప? నవరత్నాలు 90%, 99% మేము కంప్లీట్ చేసామని ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కూడా మేము దగ్గరగా వెళ్ళాము జనాలకు కూడా చెప్పడం జరిగింది. మరి నవరత్నాలు దగ్గరగా వెళ్తే ఎందుకైతే 11 సీట్లు వచ్చినాయి? దేని వల్ల వచ్చినాయి? అప్పుడు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. అదేమంటే మొబైల్ ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మరి అంత ఇది వస్తుందా? మరి అట్లాంటప్పుడు మీకు 151 వచ్చినాయి సీట్లు వచ్చినాయి కదా. మరి అప్పుడు మేమేమనుకోవాలా? మేము కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు అనుకోవాలనా ఆ లెక్కనైతే? సో మీరు అది అప్పుడు మీరు ట్యాంపరింగ్లు చేస్తుంటే ఇప్పుడు మేము చేసిన వాళ్ళు అది ఒప్పుకుంటాం. మీరే కదా గత ప్రభుత్వంలో ఉండింది. ఊరికే ఈ ఉప్పు చెరగల మాటలు మాట్లాడితే నాకు నచ్చదు. ఏదైనా ఉంటే క్లారిటీగా ఉండాలా. నాకే ఇంత క్లారిటీ ఉంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి ఎంత క్లారిటీ లేదు. ఎంతసేపటికి వాళ్ళ నాయకుడికి భజన చేస్తారు. అదేమంటే మీరు కూడా భజన చేస్తున్నారంటే ఏమన్నా చేయకపోతే మేము అడుగుతాం, మరి మీరు అడుగుతున్నారా? అడిగిన దానికి సమాధానం చెప్తా ఉండరా? నోరు మోపియడానికి మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉండరు. ఇది వాళ్ళు చేసే పని. అడగకూడదు ఎవరు. ఆయన చేసిన ఆయన గవర్నమెంట్ ని ఆయన్ని అంత పొగడాలన్నమాట. ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, ఎవరు విమర్శించకూడదు. ఎందుకు అంత భయపడిపోతారు? ఇప్పుడు ఏదో చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉంటారు కదా మీరు మైకుల మీదకి వచ్చి. చేయకపోతే రేపు కూడా మీలాగే 11 వస్తాయి కదా. ఎందుకు ఆ వంతు తొందరపడతా ఉంటారు? మీరే గెలుస్తారు. తప్పే ఉందా? ఎవరు ప్రజల చేతుల్లో ఉంటది. ఎవరు ప్రజలకి న్యాయం చేస్తారో వాళ్ళే నిలబడతారండి. శ్యామల గారు కూడా చిరంజీవి గారి మీద కూడా, చిరంజీవి గారు ఒక ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అందరూ మహిళలే ఉన్నారు, అంటే మా ఇంట్లో అందరు ఆడపిల్లలే ఉన్నారు, ఒక వారసుడు ఒక మగపిల్లవాడి కోసం వెయిట్ చేస్తున్నామని కూడా తన అబ్బాయి అంటే ఎవరైతే ఒక మనమణ్ణి కోరుకోవడంలో ఒక మాట మాట్లాడడం జరిగింది. దానికి శ్యామల గారు కూడా ఆ అమ్మాయిల్ని అంటే కించపరిచే విధంగా చిరంజీవి గారు మాట్లాడారు. ఆ అమ్మాయిలు వారసులు కాదా, అమ్మాయి వారసు కాదా, అబ్బాయే అన్న ఇక్కడ కూడా చిరంజీవి గారు మాట్లాడింది రాంగ్ అని కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారండి? ఇది మెయిన్ పాయింట్, వాళ్ళ ముఖ్యమైన పాయింట్ చెప్పిన అడిగి నువ్వు. ఇప్పుడు శ్యామల వచ్చేసి ఎవరు? ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మనిషి. వాళ్ళ భర్త రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయింది. మరి ఇతను రెడ్డిని చేసుకుంది. వీళ్ళకి పుట్టిన బిడ్డ రెడ్డి అవుతాడా లేకపోతే శాస్త్రి అవుతాడా? నువ్వు చెప్పా. మరి అదే ఆడపిల్లను కదా, మరి ఆమె పుట్టిన అంటే ఆడపిల్ల కూడా వారసాలు అవుద్ది అనేది కూడా ఆమె బలంగా చెప్తుంది. అంటే ఆడపిల్ల ఎందుకు పెట్టుకోలేదు అని అంటున్నా. ఈ రెడ్డి అని ఎందుకు తగిలించుకునింది? శాస్త్రి అని ఎందుకు పెట్టుకోలేదు? వాళ్ళ కొడుకు పేరు రెడ్డి అని ఎందుకు తగిలించుకోవాలా? మరి నీకే అంతా ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు ఫన్నీ మూమెంట్ లో చెప్పాడు. ఆయన ఫన్నీ మూమెంట్ లో ఎవరైనా వారసులు కావాలి అనుకోవచ్చు, దాన్ని కూడా హైలైట్ చేసి ఇది చేయాలని చేస్తే ఎట్లా? అది చిరంజీవి గారు ఎక్కడా, నువ్వెక్కడా? చిరంజీవి గారికి వాళ్ళ నానేమి ముఖ్యమంత్రులు కాదు, వాళ్ళ నానేమి కోట్ల ఆస్తి సంపాదించి అన్యాయంగా సంపాదించి పెట్టలేదు, లేకపోతే కొన్ని ఏమంటారు మైనం భూములు ఉంటాయి కదా, అవన్నీ అమ్ముకొని కోట్లు సంపాదించడం వల్ల మెట్టు కష్టపడి శ్రమించి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఆయన బతకడం కాకుండా కొంత వందల వేల మందిని బ్రతికిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏదో ఫన్నీ మూమెంట్ లో ఒక మాట మాట్లాడితే నువ్వు ఇది చేస్తావా? అంటే నీ యొక్క పేటిఎం బ్యాచ్ ఇచ్చే డబ్బులకి కకృతి పడి ఆయన కూడా కామెంట్ చేస్తావు. నువ్వు ఆ కామెంట్ చేసినావు కదా, తిరిగి ఏమన్నా మాట్లాడినావు? నువ్వు ఇప్పుడు చెప్తున్న శ్యామలాకి నువ్వు ఆ మాటను నువ్వు తీసుకుని చిరంజీవి గారికి సారీ చెప్పాలా? నువ్వు చెప్తుందా? చెప్పే ధైర్యం ఉందా అసలు? ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. ఆయన ఎందుకు ఆయన రాజకీయంలో అప్పుడెప్పుడు పార్టీ పెట్టారు, తర్వాత ఇప్పుడు ఆయన పని ఆయన మూవీస్ ఆయన చూసుకుంటా ఉన్నాడు. ఏదో సరదాగా ఫన్నీగా ఆడపిల్ల పుట్టింది క్లింకార, ఫస్ట్ మంచిగా బాగా శుభంగా బాగా జరిగింది. నెక్స్ట్ ఎవరైనా అనుకుంటారు కదండి, క్యాజువల్ గా ఎవరైనా అనుకుంటారు కదా, ఈసారి మనవడు పుడితే వారసుడు పుడితే ఎంత వాళ్ళంతా హీరో ఫ్యామిలీ పుడితే బాగుంటుందని క్యాజువల్ గా అన్నాడు. ఆ మాటని ఏమి తీసుకొని ఆ వంతులు మాట్లాడడం అవసరమా? అలాంటి గొప్ప వ్యక్తి గురించా? అది ఇంకేం మాట్లాడతాం గురించా? ఏమంటారు లెస్ వేస్ట్ మాట్లాడే కూడా అన్నెసరీ కామెంట్లు చేస్తుంటది. కాకపోతే ఏదో మరి ఎందుకో పెట్టారని అది కానీ ఈమెకి అధికార పార్టీ ఇచ్చిన తర్వాత పార్టీయే అసలు పోయేటట్టుంది.
ఆ రోజాక గారి లెగ్ అనుకుంటే ఏమది ఇంకా పరమ దరిద్రమైన ఏమైపోయారండి వీళ్ళందరూ? అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టెడ్గా మీడియా ముందు వచ్చి అంటే 2019 నుంచి 24 మధ్యలో దాకా ఇప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళంతా, ఏమైపోయారు అనేది కూడా అవతల, అంటే ఇప్పుడు ఎందుకు జగన్ అన్నకి సపోర్టెడ్గా మాట్లాడటం లేదని కూడా అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కార్యకర్తలు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా జగన్ అన్న గురించి మాట్లాడండి ఎక్కడికి వెళ్ళారని కూడా అంటున్నారు. ఎందుకు వాయిస్ ఇవ్వటం లేదంటారు? ఎందుకు వాయిస్ ఇవ్వడం లేదు తెలుసా? ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఏమన్నా ఉండాలా? ప్రభుత్వం వచ్చినాక ఈ 7-8 నెలల్లో బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని లక్షల పైచులకు వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, కొన్ని కంపెనీస్ తీసుకొచ్చారు. అండ్ దట్ రోడ్లు అంత లోసుకున్న రోడ్లు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారండి. అసలు ఎంత బాగున్నాయో నేను చూసి అసలు ఆశ్చర్యపోయాను. ఇంత ఫాస్ట్గా వర్క్ జరిగిందా తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ఇంత బాగుండయా అని చెప్పేసి ఎంత హ్యాపీగా వచ్చిందో. మరి అట్లా ఉన్నప్పుడు మాట్లాడడానికి వీళ్ళకి ఏముంది చెప్పండి? స్కోప్ ఎక్కడ ఉంది? ఏం మాట్లాడాలి? ఎన్డీఏ గవర్నమెంట్ భయపెడుతుంది అనుకోవచ్చా వీళ్ళందరినీ కూడా? ఎన్డీఏ ప్రభుత్వము ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. దానికి వీళ్ళకి ఎక్కడ దొరకడం అలా. మీరు అన్నట్టు మాటలు ఎప్పుడు వస్తాయి? ఏం పని చేయకుండా ఉంటే, ఇచ్చిన ఏది ఇది చేయకుండా ఉంటే అప్పుడు మాటలు వస్తాయి. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడ వీళ్ళకి, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు, మరి అంతకుముందు ఐటీ మంత్రి ఏం తీసుకొచ్చేసారు? కాబట్టి ఎక్కడ వీళ్ళకి సంధి ఇవ్వడం అలా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు నేను చెప్తున్నాను. మనం 15 సంవత్సరాలు, రానున్న 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి ఉంటుంది. ఎవరికి అవకాశం ఇది వీళ్ళు అనుకుంటున్నారేమో, ఇప్పటికైనా ధోరణి మారితేనే గెలుస్తారు. ఏది ఈసారి ప్రతిపక్ష హోదా అన్న వస్తుంది. లేదు మేము ఇలాగే ఉంటాము, అడ్డొచ్చిన వాళ్ళని మేము ఎవరన్నా మాట్లాడితే మేము తిట్టిస్తాము చేస్తామని అనుకుంటే ఇంకా అదంతా కుదిరే పని కాదు. అది కూడా చాలా కాన్ఫిడెంట్తో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ వచ్చే 15 సంవత్సరాలు మేమే ఉంటామని కూడా ఆయన చాలా బలంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం, జనసేన వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉండదు, ఇక్కడ కావాలని కుట్ర జరుగుతుంది అనేది కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అంటే టీడీపీకి జనసేనకి ఏదో గ్యాప్ ఉంది, ఈ ఎక్కువ రోజులు కలిసి ఉండవు అనేది కూడా ఎక్కువ వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారండి? ఏమీ గ్యాప్ లేదు. వీళ్ళంతా ఏదో పొలాలు పెట్టాలని చూస్తారు తప్పితే ఏమీ లేదండి. నేను చెప్తా ఉన్నాను కదా, నాకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం తెలియదు, కానీ నేను ఎప్పుడు ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఏదైనా ప్రజలకు చెప్తా ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, కలిసే పని చేస్తాం, చిన్న చిన్న గొడవలు ఏ వచ్చినా కూడా మా ఇంటి సమస్యలు సరిదిద్దుకొని వెళ్తాం. అదే ఆ విషయం నేను ఎనలా, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను ఎనలా. నేను ముందే చెప్పిన, ఎట్లయినా గవర్నమెంట్ ప్రజలకు చెప్తుండా ఇది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ 10 ఏళ్ళు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందద్ది. రోజుసేపు ఇదే నేను ఎట్లా అట్లా అన్నట్టు రోజుసేపు ఈ ప్రభుత్వం ఉంటే నష్టపోయేది ప్రజలే, ఎవ్వరు నష్టపోరు. మీ ఇష్ట ప్రకారానికి మీకు ఓట్లు ఎంతో 1000-2000 ఇచ్చారు కదా, ఓటుకి 10,000 ఇచ్చారు కదా అని చెప్పేసి రేపు అన్యాయం తరపున కానీ మీరు కానీ ఓటేస్తే మీ గోతి మీరే తీసుకున్నట్టు ప్రజలకు చెప్తున్నా. ఎక్కడికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ చీలే ప్రసక్తే లేదు. ఏదైనా చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా వాళ్ళు సర్ది పెట్టుకొని వాళ్ళు ఇది చేసుకునే కెపాసిటీ ఉంది. అక్కడ ఉన్నది బాబు గారు, ఇటు పక్క ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప వ్యక్తి. ఎందుకంటే అంటే పర్సనల్ గా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అంటే బిఫోర్ ఎలక్షన్స్ కూడా అంటే చాలా అంటే ఆయన 2 చోట్ల ఓడిపోయినా కూడా అంటే ఆయన్ని అభిమానించే వ్యక్తిగా అంటే మీకు ఒక నాయకుడు ఇష్టం ఉండొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా పదే మీరు అంటే కొన్ని అంటే ఆయన గొప్పతనాలు అవ్వచ్చు, ఆయన గురించి గొప్పగా మాట్లాడడం కొన్ని చూశాను. అంటే ఎందుకు అంత పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మీకు? మాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. నేను మెగా ఫ్యాన్ ని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కాదు, చిరంజీవి గారు సినిమాలు వస్తే అసలు పరిగెత్తుకుంటే మా ఇంట్లో టీవీ ఉండేది కాదులే, ఆ పక్కింటికి కూడా వాళ్ళని బతిలాడి మరి టీవీ పెట్టు చిరంజీవి సినిమా వస్తా ఉంది అని చెప్పేసి బతిలాడేవాళ్ళం మేము. సో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా బాగా అభిమానం. దట్టు ఆయన పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంటుంది చెప్పండి. మన నాయకుడు అభిమాన నాయకుడు, బాగా ఇష్టమైన మంచి. నేను చెప్తున్నా, మీరు అభిమాన నాయకుడు కాబట్టి ఆయన యాక్టింగ్ చేశారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, మరి అలాగే మా జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ఇది చేశాడు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని అంటే నేను చెప్తా ఉన్నాను. రేపు ఒకవేళ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు ఇట్లాంటి ఎవరైనా ఏదన్నా మిస్టేకులు చేస్తే ప్రశ్నించే ధైర్యం నాకుంది, విమర్శించే ధైర్యం నాకుంది. నేను అట్లా ఎవరిని సపోర్ట్ చేసుకోరాను. ప్రజలకి ఏదైనా సరే ఎవరు ఇది పడినా ఎంత సతమతమైనా లబ్ధి పొందాల్సింది ప్రజలే. ఇది
అంటే ఎందుకు అంటే బాగా అంటే పవన్ కళ్యాణ్ గారిలోనే నా కాన్ఫిడెన్స్ నేను తీసుకుంటాను. ఆయనలో నాకు ఈ అంశాలు నచ్చుతాయి. ఇలాంటివి కూడా కొన్ని చూడడం జరిగింది. అంటే మీ వీడియోస్. అవునవును. అంటే ఎందుకు అంత ప్రత్యేకంగా అంటే మీరు బాబు గారి బాగా మీరు వీరాభిమాని చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ కూడా అంటే మీరెంత ఇన్‌స్పైర్ అవుతారో బాబు గారిని చూసి. బట్ పవన్ కళ్యాణ్ గారిలో ఏది ఇన్‌స్పైర్ అవుతారు మీరు? ఆయన ఆస్తులున్నాయి గదండీ! ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఒక రూ. 10 ఉంటే రూ. 5 ఇవ్వడానికే బాధపడతారు. అవును. నేను కూడా ఎవరికన్నా ఇవ్వాలంటేనే బాధపడతాను. కానీ కోట్ల వేల ఆస్తిని వచ్చినట్టుగా ప్రజలకి ఇవ్వడం గానీ, పెట్టడం గానీ, ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళ ఏదన్నా ఇది జరుగుతూ ఉందంటే ఇవ్వడం గానీ, అంతటి ఉందాతనం ఎవరికుంటది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా తన ఆస్తుల్లో ఇప్పుడు కొంచెమైనా పెట్టిండా? లేదు గదా! అదే అభిమానం అంటే అదేనండి. ఒకరు పెడితేనే అభిమానం వస్తదంటే యెస్ ఎగ్జాక్ట్‌లీ. దానం చేసే గుణం అంటారు పవన్ కళ్యాణ్ దానం గారిలో. చేసే గుణం ఉంటేనే వస్తది. దాన్ని ప్రజల మీద ప్రేమ అంటారు. మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. రేపు ఎవడైనా ఇప్పుడు నేను సంపాదించిన ఆస్తి కూడా రేపు నేను పుట్టుకుని పోతే అది పిల్లలకొస్తది. ఎవడు సంపాదించి వేల కోట్ల ఆస్తి డబ్బుతో ఎందుకురా నాయన? ప్రజలు ఏదైతే ఉన్నారో ప్రజలకి పెట్టండి. ప్రజలకి మేలు చేయండి. గరీబోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 10 కోట్లు ఉన్నోడు నెక్స్ట్ ఇయర్‌కి 20 కోట్లు ఎలా చేయాలో ఆలోచిస్తున్నాడు తప్పితే ప్రజలకి ఏదన్నా ఇది చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడా? మరి అలాంటి ఇదిని మీరు ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఆ విధంగా ఉంటారు? కానీ అలాంటి గొప్ప ప్రతి ఒక్కరు పేదవాడు ఉండకూడదు. మంచి ఇదవ్వాలి. మన శక్తికి సంబంధించి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి. మన ఆడబిడ్డల్ని మనం రక్షించుకోవాలి అనే ఒక గొప్ప సంకల్పం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు తన సంపాదించిన యావదాస్తిని కూడా ప్రజల కోసమే దానం చేసేవాడు. దానకర్ణుడు గురించి చెప్పుకున్నాం అప్పుడు. ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నాం. సో సేమ్ అదే ఇదిలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ వారాహి మాత దీవెనలతో కూడా ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదంట. ఆయనకి హెల్త్ నిండు ఆయుష్, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తద్వారా ప్రజలు కూడా బాగుపడతారు. మరి ఇంత అభిమానం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా అటు మొగ్గు చూపిస్తారు కదా! కాబట్టి అదనమాట. కానీ అసలు గ్రేట్ వర్డ్స్ అంటే మీ ఆయుష్ కూడా పోసుకొని పవన్ కళ్యాణ్ గారు అంతే గ్రేట్. అసలు. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఆపడం జరిగింది. ఆయన రోడ్డు మీద పడుకున్నారు. అంటే అప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ చూసారండి? జగన్మోహన్ రెడ్డి కావాలని చంద్రబాబు నాయుడిని లోపల పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళడం, అక్కడి నుంచి మరో పొలిటికల్ మొత్తం షేర్ మారిపోయింది. అప్పుడు ఎలా అనిపించిందండి? అంటే పవన్ కళ్యాణ్ బాబు గారు లోపల చంద్రబాబు నాయుడు గారిని లోపలేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము, అక్కడ సినారియో అంతా చేంజ్ అవ్వడం మీకు ఎలా అనిపించింది పర్సనల్ గా? ఆ టైంలో నేను చెప్పనా ఏం జరిగిందంటే అక్కడ బాబు గారిని వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఏం ఆలోచించిందంటే ఇప్పుడు బాబు గారిని జైల్లో పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇలా స్టాండ్ తీసుకుంటారని గ్రహించలేకపోయారు పాపం. అప్పుడు పోరు మనం ఏం చేస్తాము ఇప్పుడు జనసేనకుంటే మామూలుగా మనతో పోటీ పడలేళ్లే, మహా అయితే ఎంతో 5 10 వస్తాయి. ఇప్పుడు బాబు గారిని జైల్లో పెట్టేస్తే మనం బాగా ఇది చేయొచ్చు, మనకి ఎక్కువ సీట్లు వస్తాయి, అప్పుడు పార్టీ ఓడిపోయిద్ది అని ఆ లెక్కలో అనుకున్నాడు పాపం మా జగన్ అన్న. కానీ ఆడ సీన్ రివర్స్ అయింది. పోయి అక్కడ కూడా ఒక మంచి గొప్ప మనసున్న వ్యక్తిగా మీకు బయటపడలే పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా విభేదించాం అనేది కూడా మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా బాబు గారిని అనలేదని. అదే రాజకీయ పరంగా బాబు గారిని అన్నా, బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నా ఎన్నన్నా కూడా, కానీ ఆ రోజు పోయి నేను మీకున్నానని చెప్పి చేతులు చేయడం కదా ఒక గొప్ప మానవత్వానికి సంకేతం పలికినట్టు కదా. మనుషులంటే ఇది కదా, ఇక్కడ కదా ఉండాలి. 4 రోజులు బ్రతికినా నలుగురితో కలిసి బ్రతకాలి, నలుగురితో మందన పొంది పోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఏదన్నా ఒకటి సమస్య ఏదన్నా వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సమస్య వచ్చినప్పుడు పోయి నేనున్నాను అని చెప్పేసి ఆడ పోయినప్పుడు గొప్ప మనసును చాటుకున్నాడండి. ప్రజలంతా ఆలోచించారు. ఏదైనా నాయకుడు అనేవాడికి మంచి ఉందాతనంగా మాట్లాడాలి, గొప్ప మనసు ఉండాలి, తన దగ్గర ఉన్న డబ్బును కూడా త్యాగం చేసేటువంటి గుణం ఉండాలి. వాడే ముఖ్యమంత్రి పదవికి కానీ ఏ పదవికి కానీ ఎలిజిబుల్ అవుతాడు. లేదు మేము 1000 కోట్లు మేము నొక్కేస్తాం, మేము దొబ్బేస్తాం, మేము పెంచేసుకుంటాము అని అంటే దేనికండి డబ్బు? మన ఆయుష్ ఎన్ని రోజులు? 100 బతుకుతున్నామా? 60 70 పోనీ 50కి చచ్చిపోతున్నాం. ఉండే కొద్ది మగవాళ్ళు బతకరంట ఏదో చెప్తా ఉంటారు. దేనికండి? ప్రజల్లోకి వచ్చామా? నీకు ఎంత వర్గాలు నువ్వు అంత యూజ్ చేసుకో. 1000 కోట్లు దేనికి? పెద్ద పెద్ద బంగ్లాలు దేనికి? బిల్డింగులు దేనికి? నీకు ఇంతవరకు కావాలా? తీసుకో. మరి ఎందుకండి?
ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు. ఆ రాజకీయ కోసం, పదవుల కోసం సొంత బాబాయినే చంపారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఉందా? పోనీ నేను చంపలేదు అన్నాడు, మరి 5 ఏళ్లలో ఏమన్నా బయటకు తీసావా? ఒక ఆడపడుచు కన్నీళ్ళు తొడవగలిగావా? ఇప్పటికి కూడా ఆవిడ అతను ఆయన వాళ్ళ షర్మిల కాదు, చాలా చిన్న ఆయన సునీత గారు ఆవిడ కన్నీళ్ళను తొడవగలిగావా? ఎందుకు? నువ్వు ఒక మగోడిగా ఒక అన్నాని హోదాలో ఉండి నువ్వేం సాధించేసావు? ముఖ్యమంత్రిగా ఉండి ఆడబిడ్డను ఉంటే ఆస్తులు ఇవ్వకుండా బయటికి పెట్టేసివి. ఆ అమ్మాయిని ఏకంగా షర్మిలక్కని ఏకంగా నువ్వు మా నాన్నకే పుట్టలేదు అని చెప్పేసి పేటీఎం బ్యాచ్ ద్వారా నన్ను తిట్టించడం కాదు, సొంత చెల్లెల్నే దుర్భాషలు ఆడిస్తేవి. ఇప్పటికైనా ఒకవేళ ఈ వాయిస్లు కానీ మన జగన్మోహన్ రెడ్డి అన్న ఇంటే ఒక్క సెకండ్ ఆలోచిస్తే చాలు, ఒక్క సెకండ్ ఇవన్నీ పక్కన పెట్టి వీడియో చూసేంత తీరుకుంటదంట జగన్మోహన్ రెడ్డి గారు. మన వీడియో ఆడదాకా పోదు కదా, ఆయన బిజీగా ఉన్న అంటే ఒక స్థాయి ఉన్న వ్యక్తి మీ వీడియో చూస్తాడా? ఇప్పుడు ఆయన చూడకపోతే చూస్తే మంచిదని చెప్తా ఉంటాను, చూస్తే చూస్తాడు. బిజీ ఉంటారు కదా వాళ్ళ వర్క్ లో. ఇప్పుడు సెల్ ఫోన్ చూసేంత టైం ఉంటుందా? సెల్ ఫోన్ చూస్తే ఎందుకు చూడండి, ఏమంత పీకే పని ఉంది ఎవరికైనా కూడా. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ చూసుకుంటానే కదా. నా జగన్మోహన్ రెడ్డి జగన్ అన్నే కాదు, ఎవరికైనా ఏమంత పని ఉందా? సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటామే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో వచ్చినాక చూసుంటామే. ఒకవేళ చూస్తే ఆ పాయింట్ ఏదైనా ట్రిగర్ అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జగన్ అన్న గానీ ఇట్లాంటిది వీడియో చూస్తే ఇలాంటి మారణకాండ జరగకుండా లేదు, నిస్వార్థంగా డబ్బులు సంపాదించాలనే ఒక థాట్ పక్కన పెట్టి ప్రజల్లోకి వస్తే డెఫినెట్ గా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఒకరి మీద నిందలేయడం మానేయాలి. ఎందుకు వేయాలి? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు మంచి చేసినా అంటున్నావు కదా, నేను జగనన్నకే చెప్తున్నాను. జగనన్న నువ్వు నిజంగా అప్పుడు 2019లో మంచి చేసుంటే అందరు నేను ఇచ్చాను అని చెప్తా ఉన్నావు కదా, నువ్వు ఇచ్చిన నోటికి చెప్పు. నువ్వు ఇచ్చిన నోటిని గురించి మాట్లాడుకో. పక్కన ప్రభుత్వం చేయట్లేదు, అది చేయట్లేదు అని అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు చేయకపోతే ఓడిపోతారు. దాని గురించి నువ్వు ఎందుకన్నా అంత టెన్షన్ పడి అంత ఇది చేసుకొని అది ఇదని చెప్పేసి మేము అది చేస్తాము. మొన్న ఒక మాట మాట్లాడారు, నాకు చాలా కోపం వచ్చి జగనన్న గారి మీద. పోలీసు వ్యవస్థని బట్టలు ఓడదీసి నిలబెడతానని చెప్పాడు. ఒక పబ్లిక్ ఇదిలో నువ్వు పోలీసులు అంటే నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదు, అది ప్రజలు ఇచ్చిన ఉద్యోగం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే వాళ్ళ యొక్క కృషి పట్టుదలతో సంపాదించుకున్న ఉద్యోగాలు అయ్యి. ఇది కలెక్టర్ కానీ ఈ తర్వాత పోలీసుల పదవి ఏదైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ఇచ్చినట్టు కాదు. అలాంటి వ్యక్తుల్ని నువ్వు బట్టలు ఓడదీసి నిలబెడితే ప్రజలు ఆలోచించరా? పోలీసులనే బట్టలు ఓడదీసి పెడతానంటున్నాడు మా జగన్ అన్న. రేపు సామాన్య మానవులు మనల్ని ఎక్కడ దొరికితే అక్కడ కీళ్ళు కళ్ళు ఇచ్చేయరా అని చెప్పేసి అనుకోరా? విమర్శలు అంటే విమర్శలు తీసుకోరా మీరు? ఎందుకు తీసుకోరు విమర్శలు? విమర్శిస్తే తీసుకోవాలి, తీసుకొని ఏది తప్పు ఉందో ఏది రాంగ్ ఉందో సమాధానం ఆ విధంగా చెప్పించు. ఎవరైనా ఒక మనిషి చేస్తే మీ దగ్గర ఉండే వాళ్ళకి డబ్బులు మీరు మీ గురించి చెప్పించుకోవడానికి యూజ్ చేయండి, బూతులు తిట్టడానికి కాదన్నా. బూతులు తిట్టడానికి డబ్బులు ఇవ్వకండి. ఒరే మీరు మన ప్రభుత్వం మనం ఇది చేశాం కదా, వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇది చెప్పండిరా మీరు అని చెప్పి దానికి డబ్బులు ఇవ్వండి, నేను అప్రిషియేట్ చేస్తా. తిట్టడం ఏంటండి? ఒకవేళ ఈ వీడియో జగనన్న గాని చూస్తే అది ఇప్పటికైనా ఇలాంటివన్నీ మానేసి. కానీ వైసీపీ కార్యకర్తలు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని టార్గెటెడ్గా మాట్లాడతారని మీరు ఏదైతే చెప్పారో, బట్ వాళ్ళ పార్టీలో వాళ్ళ ఇబ్బందులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గిపోతూ అక్కడ ఏదైతే ఓడిపోవడానికి అంటే 11 సీట్లు రావడానికి ఆ రీజన్ ఏంటి, ఇవన్నీ వాటి మీద వీళ్ళు చర్చలు చేసి వీళ్ళు పార్టీ హైకమాండ్ కావచ్చు వీళ్ళు పెట్టే అంటే ఆలోచనలు వీళ్ళకి ఉంటాయంటారా? ఇప్పుడు మీ మీద ఏదైతే టార్గెట్ చేస్తున్నారో వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పార్టీలో జరిగిన ఇబ్బందులు కానీ వాళ్ళు అవి ప్రశ్నించారంటారా? ఏడ ప్రశ్నిస్తారండి? ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు పోయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మాట్లాడే ధైర్యం ఎవరికైనా అవకాశం ఇచ్చినాడా? ఎంతసేపటికి ఆయన అందరిని కూర్చోబెట్టుకొని ఆయన ఒకటే వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాటలే వినిపించాడు తప్పితే ప్రజల్లో ఏమైనా వినిపించాడా? అరే మనం ఎమ్మెల్యే అయినవే మనల్ని నమ్మి పలానా వాళ్ళు ఓటేసిందే, మరి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఒక్క నాయకుడని ఆలోచించాడా? ఒక్క నాయకుడని ఎదిరించాడా? ఎదిరించినోడు కొంత బయటకు వచ్చేసారు. మన నాన్న రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఇది నమ్ముకొని ఇది పెట్టి ఇది చేసుకున్నప్పుడు మరి వాళ్ళకి చేయాలి కదా, వాళ్ళకి చేయాలని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి కదా. అన్ని దాపెట్టుకుని పెట్టిలో పెట్టుకుంటే ప్రజలకి ఆడ మేలు చేసేదే, అందుకు కదా వచ్చేది జనాభా. ఆ వైఖరిని మారుకోవాలని చెప్తున్నా. నీ కింద పనిచేసే వాళ్ళందరూ నీ వాళ్లే. నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నావంటే నీ ముఖ్యమంత్రి హోదా, లేకపోతే ఏడుంటది? అవునా కదా?
కానీ ఇవన్నీ మిస్టేక్స్ సరిదిద్దుకుంటాము, కార్యకర్తలకు పెద్ద పీట వేస్తాం. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అంటే ఆయన ఒక పార్టీ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది పర్సనల్గా, ఈ నెక్స్ట్ జరగవు, ఈసారి కార్యకర్తలు అందరినీ కలుస్తా, ఫస్ట్ పెద్దపీట కార్యకర్తలకే వేస్తాను, పాత జరిగిన తప్పులు ఏదైతే ఉందో రిపీట్ అవ్వదు, ఈసారి మన గవర్నమెంట్ వస్తుంది, మీరు అందరు ధైర్యంగా ఉండండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఆ మాట చెప్తే దాన్ని నమ్మడానికి నేను రెడీగా ఉంటాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా కూడా, ఇప్పుడు నేను తిట్టడం లేదు కదా, నేను జస్ట్ విమర్శిస్తున్నాను కదా, విమర్శిస్తున్నప్పుడు మీ వాళ్ళని నేను పెట్టిన వీడియో కింద బ్యాడ్ కాకుండా గుడ్ కామెంట్స్ పెట్టమని చూద్దాం. అంటే రాజకీయంగా విభేదిస్తున్నారు కొన్ని అంశాల మీద, రాజకీయంగా విభేదిస్తున్నాను కదా, రాజకీయంగానే లంచాలమిడి కాకుండా నువ్వు అక్కడ పడ్డా ఈడపడ్డా ఇది ఏదైనా బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కాకుండా నార్మల్ గా మీ అన్న చేసిన మాటలు నాకు కామెంట్స్ పెట్టమను. ఏందమ్మా నువ్వు మాట్లాడేది, మా అన్న అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి సమాధానం చెప్పమను, నేను అప్పుడు నమ్ముతా. బూతులు తిట్టారా మిమ్మల్ని? ఆ కామెంట్స్ మీరు చూడండి అసలు. కొన్ని చూసలే అంటే మరీ ఇప్పుడు వైసీపీ వాళ్ళ మేము మహిళల్ని రెస్పెక్ట్ చేస్తాం, ఇప్పుడు తిట్టామని కూడా శ్యామల గారు చెప్తున్నారు. అది మా అకౌంట్లు కాదు, అది టీడీపీ అకౌంట్లు. మేము ఏ రోజు కూడా మహిళల పట్ల మేము దుర్భాషలు ఆడము, మేము పచ్చి బూతులు పెట్టేది టీడీపీ అండ్ జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టరు, ఇది కావాలని కుట్రా అనేది కూడా శ్యామల గారు చెప్పడం జరిగింది. కానీ మీ అంటే నేను అంత పెద్ద బూతులు నేను చూడలేదు, అంటే నేను నాకు కనపడలేదు. కొన్ని ఏదో మిమ్మల్ని మీకు పని పాట లేదా, నువ్వు ఎందుకు రాజకీయాలు, సినిమా షూటింగ్ ఫ్యామిలీ తీసుకోవచ్చు కదా, అవి నేను చూశాను. బట్ ఎలాంటి బూతులు అంటే అవి చెప్పుకోలేని బూతులు పెట్టారని చెప్పాను కదా. ఇప్పుడు అవే ఇంకా అవే బూతులు అంటే అవే కదా. ఇదో ఇంత అందంగా ఉంది, ఎక్కడికి పోతుందో ఏడగు, ఇట్లాంటివన్నీ వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడే మాటలు. అదేమంటే టీడీపీ, మరి ఇప్పుడు ఆమె శ్యామలను కూడా నేటివన్నీ మీ వాళ్ళే పెట్టారు కదా, మేము పెట్టామని మేము ఎందుకు అనుకోవాలా? మీ వాళ్ళే పెట్టి మీ వాళ్ళే అనిపించుకుంటున్నారేమో. దానికి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం పెట్టింది ఎందుకు అనుకోవాలా? మాటలు మీకేనా మాకు రావు మాట్లాడడం? ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు, అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఆగిపోవాలనిపించలేదు? అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, ఒక పర్సనల్ లైఫ్లోకి వచ్చి అంటే మీకు అన్ని బూతులు తిడుతున్నారు అంటున్నారు. బట్ ఎందుకు ఇవన్నీ నేను ఏదో అక్కడే వాళ్ళు ఎప్పుడైతే నాకు బూతులు పెట్టడం స్టార్ట్ చేశారో, ఇమ్మబడవ నేను మంచిగా చెప్తున్నా కూడా వీళ్ళు నాకు బూతులు పెడుతున్నారే, అక్కడ ట్రిగర్ అయింది నాకు. ఇది ఆపకూడదు, నేను మాట్లాడతా. మీరు మంచి చెప్పినా కూడా మీరు తిడుతున్నారు అని అంటే, నేను మిమ్మల్ని, మీ నాయకుడిని బూతులు తిట్టడం లేదు, మీ నాయకుడి భార్యను తిట్టడం లేదు, మీ నాయకుడి పిల్లల్ని తిట్టడం లేదు, ఎవరిని తిట్టడం లేదు. మామూలుగా వ్యక్తిగతంగా జగన్ అన్న అంటే నాకు చాలా అభిమానం. వ్యక్తిగతంగా ఎట్లాంటి ఇది లేదు, వ్యక్తిగతంగా ఏ పార్టీ రాజకీయ నాయకుడు నాకు ఎలాంటి ఇది లేదు. శ్యామలక్క కానీ, రోజక్క కానీ, ఎవరైనా కూడా రాజకీయ పరంగా విమర్శిస్తున్నప్పుడు మీరు రాజకీయ పరంగా మాట్లాడుకోకుండా ఎందుకు అలా అసభ్యకరంగా ఎందుకు వర్డ్ మాట్లాడారు, తిట్టారు, ఆ పదం వాడారు అంటున్నారు. అవును, అంటే ఒక తిట్టారంటే మెసేజ్ల కింద, నా వీడియో కింద మెసేజ్లు స్ట్రైట్ గా తిట్టి ఎవరు తిట్టలేదు, మెసేజ్లు అంటున్నారు. అవునవును. ఇక కొంచెం ఇబ్బంది అనిపించలేదా మీకు ఏ టైంలో కూడా? అంటే ఇప్పుడు అది కాదు కదా, మనం కానప్పుడు ఎందుకు ఇబ్బంది పడాలి నేను అంట. అది అతను చెప్పినట్టు అది నిజమై ఉంటే బాధపడాలి. మనం కానప్పుడు నేను ఎందుకు బాధపడతాను? నేను ఇలా ఇది కాదు, ఇట్లాంటి 100 పెట్టుకున్నా కూడా నాకు ఇది లేదు, నేను నా మైండ్లో ఏది చేయాలనుకుంటే అది చేస్తాను. నా ఊపిరినంత వరకు నేను కూటమి ప్రభుత్వానికి పనిచేస్తాను. 15 ఏళ్ళు అని చెప్పాడు కదా, ఈ 15 ఏళ్ళు వాళ్ళు నన్ను గుర్తించి పిలిచినా పిలవకపోయినా నా ఇదైతే ఇలాగే జరుగుతుంది. కలిసారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసారా? లేదండి, కలవలేదు. అంటే మీరు పదవుల కోసమో లేదంటే మీకు టీడీపీ ఎంతో కొంత డబ్బులు ఇచ్చింది, రేపు ఏదో ఒక పెద్ద టార్గెట్ చేసింది, టీడీపీ వదిన బాణం సీత, ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి వాళ్ళు కొంచెం పేమెంట్ ఇవ్వడం వల్లే పేమెంట్తో మాట్లాడుతుంది అన్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అలా అనుకున్న వాళ్ళందరూ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. టీడీపీ ప్రభుత్వం నాకేదో ఇచ్చినట్టు నాకు ఒక్క రూపాయి కూడా ఇలేదు, అవసరం కూడా లేదు. నేను ఏదైనా రేపు ఏదైనా పిలిచి ఇప్పటి వరకు ఎవరు నన్ను గుర్తించలేదు, ఎవరు మాట్లాడలేదు. టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు కూడా గుర్తించాలని కోరుకుంటున్నారా? గుర్తించాలని కోరుకోవడం లేదు నేను. అంటే వాళ్ళు నన్ను గుర్తిస్తారని చెప్పి నేను మాట్లాడడం అలా, నేను ప్రజల్లో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా, విమర్శిస్తున్నా అంతే. దాని గురించి అదే పాయింట్ తప్పితే వేరే పాయింట్ వాళ్ళు ఏదో నన్ను పిలుస్తారు, నన్ను ఏమో అందలం ఎక్కిస్తారు, అయితే అవుతుంది లేకపోతే లేదు. ఏమో నువ్వు మాట్లాడి నేను అదే చెప్తున్నాను కదా, నా వెనక ప్రజెంట్ ఎవరు లేరు. మనం ఒకవేళ ఎవరన్నా ఉండి పిలిపిస్తే అది జనసేన పార్టీ కానీ అండ్ టీడీపీ పార్టీ కానీ ఎవరైనా నాయకుల దగ్గరుండి నన్ను పిలిపించి ఇదో ఇలా ఉన్నావు కదమ్మా, ఇలా మాట్లాడతావు, నువ్వు ఇలా చేస్తావు అని అంటే డెఫినెట్గా నా వెనకాల నాకు ఇంకా సపోర్ట్గా ఉంటే ఇంకా నా వాయిస్ని ఎక్కువగా వినిపిస్తా.
అది ఈవెన్ ఇప్పుడు ఎవరైనా వచ్చి నా మీద దాడి చేసినా కూడా నేను ఎవరిని అనలేను, ఎవరు ఇది చేయలేను కదా. నేను నా అంతటి నేను వచ్చింది, ఎవరు నన్ను ప్రలోభ పెట్టి మాట్లాడి అకౌంట్లో డబ్బులు వేసి మాట్లాడమంటే మాట్లాడిన మాటలు కాదు. సినిమా అవకాశాలు లేకనే సీత ఇప్పుడు ఈ పందా ఎంచుకుంది పొలిటికల్. సినిమాలో అవకాశాలు లేకనే సీత ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇట్లాంటి ఎక్కువగా వినపడుతున్నాయి సీత గారు. అంటే కొన్ని నేను కామెంట్లు కానీ వాళ్ళకి మీ సమాధానం ఏంటి సీత గారు? నేను సినిమాలు లేకుండా చేయకుండా ఏం లేదండి, నా ఇదిలో నేను బిజీగానే ఉంటున్నాను. చిన్న మూవీస్ పెద్ద మూవీస్ అన్ని చేసుకుంటూనే పోతున్నాను కాబట్టి ఆ ఇది ఏమీ లేదు. అవన్నీ అనుకుంటే అపోహ అనమాట. నాకున్న ఇదిలో ప్రమోషన్స్ అవి ఇవి నేను బిజీగానే ఉన్నా. నాకేమి ఎవరు ఈ పిలిచినా పిలవకపోయినా ఇంక చూస్తూనే ఉంటావు కదా. ఇప్పుడు నేను ఏ పార్టీగా నేను చెప్పినా ఎక్కడైనా డిక్లేర్ చేశానా నేను పలాని జనసేన పార్టీ నా ఎప్పుడన్నా టవల్ కనిపించిందా మీకు? లేదు. రేపు ఎవరైనా నేను మాట్లాడిన మాటలు గుర్తించో లేకపోతే ఈ అమ్మాయి ఇంకా మనం సపోర్ట్ చేస్తే ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అని ఎవరైనా పిలిస్తే గనక ఆ టవల్ వేసుకొని ఆ పార్టీకి సచ్చేద వరకు ఊడిగం చేస్తా. ఊడిగం అంటే దట్స్ ప్రజల కోసం ఊడిగం చేస్తా. లేదు అని అంటే ఇప్పుడు మనం ఊడిగం ప్రజలకు చేయాలి అని అంటే ఏదో ఒకటి పార్టీ ఉండాలి కదా. ఇప్పుడు నేను స్వతహాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా మన ఆయన ముఖ్యమంత్రి కాదు, పార్టీ పెట్టాలంటే నేనేం పెద్ద కుబేరురాలని కాదు. నాకుండే ఇదిలో ఏదో చాలా చిన్న ప్రాణులం మేము. మాకుండే ఇదిలో ఏదో ఒక ఎకరా తోట మళ్ళీ చెట్లు వేసుకొని 2 ఇది చేసుకునే కెపాసిటీ ఉన్న ఇది నేను ఏదో 4 సినిమాలు వస్తే చేసుకుంటా, లేకపోతే లేదు. అంతే తప్పితే ఏదైనా మనం ప్రజల్లోకి ఇది చేయాలంటే ఏదో ఒక పార్టీ తరపున ఉండాలి, కండ వేసుకొని మాట్లాడాలి. ఇప్పటి వరకు ఎవరు ఇది చేయలేదు. ఒకవేళ ఇది చేయకపోయినా పర్వాలేదు, నేనైతే ఇలాగే విమర్శిస్తూ ఉంటా, ప్రశ్నిస్తూనే ఉంటా. అంటే చంద్రబాబు నాయుడు గారిది, అటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీది ఎలా ఉండబోతుంది పరిపాలన ఈ 4 ఏళ్ళు? అంటే దాదాపుగా 9 నెలలు కాలం గడిచింది. నెక్స్ట్ ఇంకొక 4 సంవత్సరాల 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఆల్రెడీ మొన్న బాబు గారు కూడా చెప్పారు, మే నుంచి ఎంతమంది పిల్లలు వీళ్ళలాగా అబద్ధం చెప్పే రకాలు కాదు మా బాబు గారు. రేపు ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం పథకం కింద రేపు మే నుంచి వాళ్ళ యొక్క ప్రతి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతాయి. అంటే నా పిల్లలకు పడాలని నేను అనుకోను, ఎందుకంటే నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను కాబట్టి. నాకు అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే ఇది చేశాను. మాకు రేషన్ కార్డే లేదు, నాకు తీసేశారు. సరే ఓకే, ఇప్పుడు నేను నా కష్టంతో నేను బతుకుతున్నాను, నా పిల్లలు నేను ఫీజు కట్టుకుంటున్నాను, చేసుకుంటున్నాను, ఓకే పర్వాలేదు. అది నాకు వచ్చేటిది పేద పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది. చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి అందాలనేది నేను కోరుకుంటా, నాకు రాకపోయినా పర్వాలేదు. సో ఇంకా చాలా ఇప్పుడు నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత లోకేష్ గారు కూడా ఒక యువకాలం తర్వాత చాలా బాగా ఇదయ్యారు, చాలా బాగా డెవలప్ అయ్యారు. సో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్కి ఎలిజిబుల్ అయ్యే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్నారు, ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చేసారు, ఎంతో గ్రాండ్గా మాట్లాడుతున్నారు. సో అందరూ అంతకు ముందు వెటకారంగా ఇది చేసిన వాళ్ళంతా నోర్లు మూపిస్తున్నాడు. సో కాబట్టి లోకేష్ అన్న కానీ ఒకవేళ ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఏమైనా లోకేష్ అన్న కానీ చూస్తే తప్పకుండా ఆయన కంట్లో పడలేదని నేను అనుకుంటాను. ఒకవేళ ఏదన్నా కానీ ఇస్తే ఎంకరేజ్ చేస్తాడు, ఆయన కొత్త వాళ్ళకి. ఆయన లోకేష్ గారి గురించి నేను చాలా విన్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా పార్టీకి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కావాలి ఆయనకి. అంటే ఏదో ఇస్తే నాకు ఇంత ఇవ్వు నేను మాట్లాడతానే కాకుండా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు అంటే ఆయనకి చాలా గౌరవం కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అభిమానిస్తారేమో నేను అనుకుంటున్నా. లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను పిలవకపోయినా పర్వాలేదు, ఇవ్వకపోయినా నాకు సపోర్ట్గా లేకపోయినా పర్వాలేదు, నా వాయిస్ అయితే వినిపిస్తూనే ఉంటాను. మనం ఇది మటుకే పక్కా. యా, థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. ఒక పొలిటికల్ మీ వే ఆఫ్ స్టైల్లో అసలు ఇండియా గవర్నమెంట్కి ఎలాంటి అంటే మీ వాయిస్ ఎలా వినిపిస్తారు ఏంటని చెప్పినందుకు థ్యాంక్ యూ సీత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.